పశ్చిమాసియా దేశాలైన ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఇరు దేశాలు బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్ మీద ఇజ్రాయెల్ అణుదాడులు చేస్తుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ఐఆర్జీసీ జనరల్ మొహిసిన్ రెజాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమపై ఇజ్రాయెల్ అణుదాడికి దిగితే పాకిస్తాన్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఇజ్రాయెల్ తమపై అణుబాంబు ప్రయోగిస్తే వెంటనే పాకిస్తాన్ రంగంలోకి దిగి ఇజ్రాయెల్పై పాక్ న్యూక్లియర్ అటాక్ చేస్తుందని జనరల్ మొహసిన్ రెజాయ్ హెచ్చరించారు. ఈ మేరకు పాకిస్తాన్ నుంచి తమకు హామీ లభించిందని కూడా రెజాయ్ పేర్కొనడం గమనార్హం. ఇరాన్ ప్రభుత్వానికి చెందిన ఓ టెలివిజన్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే ప్రపంచంలోని ఇస్లామిక్ దేశాలన్నీ తమకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్, ఇతర ఇస్లామిక్ దేశాలతో ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటు చేయాలని, అలా జరిగితే రాత్రికి రాత్రే ప్రాంతీయ బలబలాలు మారిపోతాయని జనరల్ మొహిసిన్ రెజాయి అన్నారు. అయితే ఆయా ముస్లిం దేశాలు ఇరాన్ యూనిఫామ్ వేసుకోవడానికి సిద్ధంగా లేవని చెప్పారు. ప్రస్తుతం ఇరాన్ వద్ద అణుబాంబులు లేవు. ఇజ్రాయెల్ మాత్రం అణ్వాయుధాలను కలిగిన దేశాల జాబితాలో ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఇరాన్కు మద్దతు ప్రకటించింది. అయితే ఇరాన్కు మద్దతుగా ఇజ్రాయెల్పై అణుదాడి చేస్తామనే ప్రచారాన్ని పాక్ రక్షణ మంత్రి ఖండించారు. అదే సమయంలో అణ్వాయుధ లెక్కలను వెల్లడించని ఇజ్రాయెల్పై పాక్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ తమపై అణుబాంబు ప్రయోగిస్తే పాకిస్తాన్ వెంటనే ఇజ్రాయెల్పై అణుదాడికి దిగుతుందని ఇరాన్కు చెందిన ఒక సీనియర్ అధికారి నిన్న సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ తాజాగా స్పందించారు. అణుదాడికి సంబంధించి ఇరాన్కు ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. అణు ప్రతీకారం గురించి ఎలాంటి చర్చ లేనప్పటికీ ఇజ్రాయెల్తో ఘర్షణ విషయంలో పాకిస్తాన్, ఇరాన్కు బహిరంగంగా మద్దతు మాత్రం ప్రకటించామని తెలిపింది. ప్రపంచంలో ప్రస్తుతం అణ్వాయుధాలున్న దేశాల్లో ఇజ్రాయెల్, పాకిస్తాన్ స్థానం దక్కించుకున్నాయి. ఈ జాబితాలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, భారత్, ఉత్తర కొరియా కూడా ఉన్నాయి.